హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రెసిపీ చికెన్ ఫ్రై. సో మనం ఫస్ట్ ఆయిల్లో అయితే నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు, టమాటా, మిరపకాయలు, కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మామూలుగా చికెన్ కాదు, అసలు సూపర్ ఉంటుంది. చేసి చూడండి మీరే. అయితే నేనైతే ఇవన్నీ యూజ్ చేస్తున్న పాస్తా సాస్ అన్నీ. ఇప్పుడు సాల్ట్, ధనియాల పొడి యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. కారం మీకు టేస్ట్ తగినంత, గరం మసాలా ఇంకా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కలపండి ఒకసారి. ఈ చికెన్ ఫ్రై అనేది మామూలుగా చికెన్ ఫ్రై కాదు, అసలు మహా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు మనం నూడిల్స్లో సాసెస్ యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు కూడా సాస్ యాడ్ చేసుకుందాం. చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకుందాం 1 టేబుల్ స్పూన్. అండ్ పాస్తా సాస్, మన పిజ్జా అండ్ పాస్తా సాస్ ఉంటాయి కదా, మీ ఇష్టం, స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఆప్షనలే. మనం వేసుకున్న తర్వాత మంచిగా కలపండి. మనం ఏమీ లేకుండా ఈ విధంగా చేసుకొని తింటే ఆహా ఏమి రుచి అంటారు. ఆ విధంగా టేస్ట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు, అది చికెన్ నుండి అని వాటర్ వస్తూ ఉంటుంది. మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో ఫ్రై అనేది సూపర్గా వస్తుంది. మనం ఎప్పుడు మంచూరియంలో, నూడిల్స్లో యూజ్ చేస్తాం కదా సాసెస్ అనేది, ఈరోజు అయితే చికెన్లో మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా చికెన్ ఎవరికైనా చేసి పెట్టినది మంచిగా తింటారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, కొంచెం బాగానే వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ ఉంటుంది, అరోమాటిక్ కూడా ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది దాంతో. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా? అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా సింపుల్ సాసెస్తో చికెన్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక కంపల్సరీ ట్రై చేయండి. మన ఛానల్లో ఇంకో వీడియో కోసం నేను ఇంకా ముందుకు వస్తాను. ఇప్పుడైతే మనం కసూరి మేతి యాడ్ చేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతుంది. కొంచెం ఎండుమిరపకాయలు వేయాలి, ఒక 2-3 పైన నుండి వేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా ఈ విధంగా కలుపుకోండి. మీకు చూడొచ్చు సాస్ వేసాము కదా, అందుకే అలా కనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. సో మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే చపాతీతో సర్వ్ చేసుకొని తిందాం. చాలా కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్, టేక్ కేర్.